ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నా సొంత జీవితం నాకు అసహ్యం, అందుచేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను. నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడుతాను. నేను దేవునితో చెప్తాను, నన్ను నిందించవద్దు. నేను ఏమి తప్పు చేశాను నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం? దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడడం నీకు సంతోషమా? చూస్తుంటే నీవు చేసిన దాని గురించి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా? దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా? మనుషులు చూసినట్లుగా నీవు సంగతులు చూస్తున్నావా? మా రోజుల్లాగా మీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల మీవి కొన్ని సంవత్సరాలైనా? నీవు నా తప్పు కోసం చూస్తూ నా పాపాల కోసం వెతుకుతున్నావు, కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు. అయితే నీ శక్తి నుండి నన్ను ఎవరూ రక్షించలేరు. దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి, కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు. దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో, కానీ నీవు ఇప్పుడు నన్ను మరలా మట్టిగా ఎందుకు మారుస్తున్నావు? పాలు ఉలకబోసినట్లుగా నీవు నన్ను చూస్తున్నావు, నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు. ఎముకల్ని మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు. తరువాత చర్మంతో మాంసంతో నీవు నన్ను కప్పివేశావు. నీవు నాకు జీవం ఇచ్చావు, నాకు చాలా దయ చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు, నా ఆత్మను కాపాడావు. కానీ నీవు నీ హృదయంలో దాక్కున్నది ఇది, నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదే అని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదే అని నాకు తెలుసు. ఒకవేళ నేను పాపం చేస్తే నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని నీవు నన్ను గమనిస్తూ ఉంటావు. నేను పాపం చేసినప్పుడు నేను దోషిని, అది నాకు చాలా చెడు అవుతుంది. కానీ నేను నిర్దోషిని అయినా సరే నేను నా తల ఎత్తుకోలేను, ఎందుకంటే నేను సిగ్గుతో బాధతో నిండిపోయాను కనుక. ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తుంటే ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు. నువ్వు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.